చాలామంది ఓటమి భయంతో చేస్తున్న పనిని మధ్యలో ఆపేస్తారు. అలా ఆగిపోతే ఓటమి తప్పదు. కొనసాగితే విజయం ఖాయం. ఈ వీడియో అలాంటి వారి కోసమేనండి. చివరి వరకు తప్పక చూడండి. విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా, యూట్యూబర్స్‌కైనా, మనలాంటి యూట్యూబర్స్‌కైనా, వ్యాపారస్తులకైనా, ఏ ఫీల్డ్‌లో వారికైనా సరే ఈ మాట వర్తిస్తుంది. ఈ వీడియో వర్తిస్తుంది. అలా ఆపేస్తే ఓటమి తప్పదు కదా! అలా కాకుండా ధైర్యంగా కొనసాగితే విజయం తప్పక వరిస్తుందండి. ఏవండీ, ఏ పనులైనా విజయం ఒకేసారి రాదు కదా! వెంటనే రాకపోవచ్చు. ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా! అలాగా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి. కొనసాగితే కనీసం మళ్ళా చేయడానికి ఇంకో అవకాశం ఉంటుంది కదా! ఏవండీ, ఓ విత్తనం నాటారు. వెంటనే మొలకెత్తుతదా? కనిపిస్తదా మీకు? మొదట భూమిలోనే ఉంటుంది. మనకు కనిపించదు. కానీ తర్వాత మెల్లగా మొలకెత్తుతది. ఎంత ఆనందంగా ఉంటుంది చిన్న మొలక చూస్తే. ఆ తర్వాత పెద్దదవుతది. ఇంకా పెద్దదవుతది. మనకి పువ్వులు, ఫలాలు అన్నీ ఇస్తాయి గదా! మనకు కావాల్సినవన్నీ ఇస్తాయి గదా! అలాగే ఏ పనైనా కూడా వెంటనే ఫలించకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తూనే ఉంటే తర్వాత తప్పనిసరిగా మనకి విజయం లభిస్తుంది. ఏవండీ, మనం ఏ పని చేసినా మొదట ఎవరు గుర్తించరండి. ప్రోత్సహించరు. కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు. అయినా తట్టుకొని నిలబడి మీ మీద మీకు నమ్మకంతో కొనసాగించాలి. ఎలాంటి పనైనా కూడా పట్టుదలతో, ధైర్యంతో ముందుకెళ్ళాలి. మనం పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పనిసరిగా అందరూ గుర్తిస్తారండి. అలాగే విజయం కూడా మనల్ని వరిస్తుంది. ఆలస్యమైనా సరే మన కష్టం వృధా కాదు కదా! ఓటమనేది ముగింపు కాదండి. అదొక పాఠం మనకి. ఆ పాఠాల నుంచి మనం నేర్చుకుని ముందుకు సాగాలి. డోంట్ వర్రీ, మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు. కానీ ఆగిపోకండి. ఒకరోజు తప్పక మీరు అనుకున్న విజయం మీ ముందు నిలబడుతుంది. ఆగిపోతే అపజయం, కొనసాగితే విజయం. చాయిస్ మీదే. ఆల్ ది బెస్ట్ అండి.